అందరికీ హృదయపూర్వక వందనాలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. వెల్కమ్. ఈరోజు నవంబర్ 14, 2025 ఈరోజు చిల్డ్రన్స్ డే. అందరికీ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ మన గవర్నీయులు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏ పని చేసినా మనకు మన దేశానికి మంచి పని చేస్తారు. సో ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి వారి యొక్క ఆదేశాల మేరకు ఈ స్కూల్ అంటే ప్రతి చోట స్కూల్లో పోయి ఆడపిల్లల కోసము ఈ మన ఆధార్ ఎన్రోల్ చేయమన్నారు. ఆ ఎన్రోల్ చేసేదాని కోసము నరేంద్ర మోడీ గారు ఎంత కృషి చేస్తున్నారంటే పిల్లలకి దాంతోపాటు దేశానికి మంచి చేయాలని ఎక్కడో మేము హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఆధార్ చేస్తున్నాము. కానీ వారి ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ యొక్క ఆదేశాల మేరకు మేము ఇన్స్ట్రుమెంట్స్ అంతా తీసుకొని వచ్చి మా బృందం పోస్టల్ బృందం నుండి మేము ఇక్కడ వచ్చాము అందరూ టీమ్గా. ఎందుకంటే స్కూల్లో ఉన్న పిల్లలకి ఆధార్ అనేది మ్యాండేటరీ, ఆధార్ అనేది తప్పనిసరిగా మనం చేయాలి. కాబట్టి వాళ్ళు రాని పక్షంలో ఆ స్కూల్ కరస్పాండెంట్ దగ్గర మీరు వెళ్ళి ఆ స్కూల్లో ఇట్లా నవంబర్ 14 చిల్డ్రన్స్ డే కాబట్టి దాన్ని పురస్కరించుకొని పిల్లలకి ఆధార్ చేయాలని గవర్నమెంట్ ఆదేశాల మేరకు మా పోస్టల్ డిపార్ట్మెంటు మన స్కూల్ని ఎన్నుకున్నారన్నమాట. ఇది హైగ్రీవ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. దీనికి కరస్పాండెంట్ రవి సారు, ప్రిన్సిపల్ రాణి మేడం గారు చాలా, ఎందుకంటే ప్రతిదీ మన పోస్టులో వచ్చే డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ క్విజ్ కాంపిటీషన్ కానీ పార్టిసిపేట్ చేస్తూ పోస్టుల గురించి బాగా మేము అనుసంబంధం ఉంది కాబట్టి ఈ స్కూల్ని మేము ఎన్నుకోవడం జరిగింది. ఈ స్కూల్కి చాలా సంతోషము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు 0 ఏజ్ నుండి అంటే ఈరోజు ఆధార్ వచ్చి 7 వయసు నుండి 14 వయసు వరకు ఎవరు మొదట ఇంతవరకు చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్రీగా ఆధార్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సవరణ కానీ డేట్ ఆఫ్ బర్త్ సవరణ కానీ మొబైల్ యాడింగ్ కానీ బయోమెట్రిక్ చేసుకుంటే దానికి 150 రూపాయలు అవుతుంది. సో ఇలా చేసుకోవడానికి కోసం ఇక్కడ పంపించారు. మీ యొక్క ఈరోజు ఆధార్ యొక్క అప్డేట్ చేసుకునే దానికి వచ్చిన పేరెంట్స్ కానీ చిల్డ్రన్స్ కానీ ముఖ్యంగా టీచర్స్, ఎందుకంటే చాలా ఈ స్కూల్ ఒబీడియంట్గా చాలా హ్యాపీగా చేస్తున్నారు. టీచర్స్ కూడా నా హృదయపూర్వక వందలు మా పోస్టుల తరపున ధన్యవాదాలు చెప్పుకుంటూ మా టీం మెంబర్లో భానుప్రకాష్ గారు, మణికంఠన్ సారు, నాగార్జున సారు, నవీన్ సార్. సో మేమంతా వచ్చినాము. మీకు ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మన భాస్కర్ సార్ గారు, ఉదయభాను గారు, భానుప్రకాష్ గారు బృందం అంతా ఇక్కడ రావడము చాలా శుభ సంతోషము, శుభదోయకం కూడా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినట్టు ఈ అవకాశాన్ని ఆధార్ అప్డేట్ చేయాలి ప్రతి విద్యార్థికి. అంటే 8 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల విద్యార్థులకు అందరూ ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవాలి ఉచితంగా. అది కూడా ఫస్ట్ ఎవరు ఎన్రోల్ చేస్తున్నారో వాళ్ళకి ఉచితంగా చేపిస్తున్నారు. చాలా సంతోషం సార్. మొదటగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అవకాశం ఇచ్చింది. మొదటి వాళ్ళకి సంతోషం చేయాలండి. మన నరేంద్ర మోదీ గారు మనకు చాలా మంచి పథకాలు పెడుతున్నారు. అందులో ఇది ఒక మంచి పథకం అనమాట. సుకన్య పథకం కానీ లేకపోతే బేటీ బచావో అనే పుస్తకం కానీ. సో విద్యార్థులకి ఎస్పెషల్లీ చెప్పాలంటే మన విద్యార్థులకి చదువుకోవాలి, చదువు బాగా రావాలి, చదివించుకోవాలి. పిల్లలంతా కూడా ఎవరు చదివించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకందరికీ చదవండి బేటీ బచావో అన్న స్కీమ్స్ కానీ చాలా విషయాలు చేస్తున్నారు. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. దాని తర్వాత వారి యొక్క ఆదేశాల మేరకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఈ పని చేయడం చాలా శుభ సంతోషం సార్. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు మనకు చిల్డ్రన్స్ డే, నవంబర్ 14 చిల్డ్రన్స్ డే కాబట్టి ఆ రోజు ఈ స్కీమ్ రావడం పిల్లలకందరికీ ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలని చెప్పేసి విద్యార్థులను కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కోరుతున్నానమ్మా. ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవాలి. ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఇంకా దీన్ని అవేర్నెస్ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. మన స్కూల్కి ఎంచుకోవడం సార్ నిజంగా చాలా సంతోషము. సో పోస్టల్ డిపార్ట్మెంట్ కృతజ్ఞతలు తెలుస్తుంది సార్. మీరు మాకు రావడము, ఇక్కడ మాకు ఇట్లాంటి అవకాశం ఇవ్వడము చాలా శుభ సూచకము, సంతోషము. మనకు వెలుగుంటే భాస్కర్ మన స్కూల్ మీద ఒక అంటే ఎక్కడో మారుమూల ఉన్నట్టు తేనబండిని కూడా మనం అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో సార్ ఇక్కడ సహకారం అందిస్తుంటారు. అందరికీ తెలియపరుస్తూ అందరినీ మంచిది తీసుకుంటూ మన పిల్లల్ని విద్యార్థులను కూడా ఇందులో భాగంగా చేయడం చాలా సంతోషం సార్. కృతజ్ఞత సార్. రావణ ప్రతి ఒక్కరికి సంతోషం సార్.